అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన అమ్మ ఎక్కడా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చైతన్యపురిలో బయలుదేరి మాదాపూర్ చేరుకోవడానికి దాదాపు 2 గంటలు పట్టింది. ట్రాఫిక్ సముద్రం ఈదుకుని వచ్చేసరికి కారు డ్రైవ్ చేసిన మౌర్యకి అలసట కలిగింది. నవ్య అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది. మౌర్య భార్య సింధు పిల్లలు కారు దిగి తమ కొత్త అపార్ట్మెంట్ వంక తేరిపారా చూస్తున్నారు. చైతన్యపురిలో ఉంటున్న మౌర్య కుటుంబం ఆఫీస్కి దగ్గరని మాదాపూర్కి షిఫ్ట్ అవుతోంది. అమ్మేది అన్నాడు మౌర్య అందరి వంక చూస్తూ. మన కారులో ఎక్కడా లేదండి, మీ తమ్ముడు కారులో ఎక్కుంటారు అన్నది సింధు. అన్న ఇల్లు మారుతున్నాడని సంజయ్ కుటుంబం కూడా ఆ రోజు తోడుగా ఉన్నారు. అరగంట తర్వాత సంజయ్ కారు కూడా వచ్చింది. అందులో నుంచి సంజయ్, అతని భార్య పిల్లలు దిగారు. అంతా కొత్త ఫ్లాట్లోకి వచ్చారు. అమ్మేదిరా తమ్ముణ్ణి అడిగాడు మౌర్య. అమ్మ మీ కారులో ఎక్కలేదా? లేదురా, మీ కారులో ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాము అన్నాడు మౌర్య. లేదన్నయ్య, మా కారులో కూడా ఎక్కలేదే, మీ కారు ఎక్కిందేమో అనుకుంటున్నాము. అయినా మీరు వెళ్లేటప్పుడు అమ్మని కూడా ఎక్కించుకురమ్మని చెప్పాల్సింది నిష్ఠూరంగా అన్నాడు సంజయ్. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అక్కడే ఉండుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే సరి అన్నది సింధు. మౌర్య ఫోన్ చేస్తున్నాడు గాని లైన్ కలవటం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నదనో, బిజీగా ఉన్నదనో, కవరేజీ ఏరియాలో లేదనో సమాధానం వస్తోంది. మౌర్య విసుగ్గా సెల్ పక్కన పడేశాడు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావుకి ఫోన్ చేయండి. ప్యాకర్స్ వాళ్ళు ఫ్లాట్కి లాక్ చేసి కీ అతనికిస్తామన్నారు కదా, మీ అమ్మ ఎవరి ఫ్లాట్లోనూ ఉండుంటుంది. పుల్లారావు ఏ సంగతి చెప్తాడు అని సింధు భర్తకి ఐడియా ఇచ్చింది. అందరం బయలుదేరుతుంటే అమ్మ ఏం చేస్తోంది కారు ఎక్కకుండా అని విసుక్కున్నాడు సంజయ్. ఎవరి ఫ్లాట్కో వెళ్ళుంటుంది, వెళ్తున్నామని చెప్పడానికి, అందుకే మిస్ అయింది అన్నది సంజయ్ భార్య వనజ. పొద్దుట్నుంచి అందరికీ చెప్తూనే ఉంది వెళ్ళిపోతున్నామని, ఇంకెవరో మిగులుంటారు విసుగ్గా అన్నాడు సంజయ్. పక్క అపార్ట్మెంట్కో ఎదురు అపార్ట్మెంట్కో వెళ్లారేమో అన్నది వనజ నవ్వుతూ. కాలనీలో అపార్ట్మెంట్లన్నీ తిరిగి చెప్పాల్సింది, చాదస్తం కాకపోతే. ముసలితనం వచ్చాక ఆ మాత్రం చాదస్తం వస్తుందిలేండి ఎవరికైనా, రేపు మీకైనా నాకైనా అంతే అని క్లాస్ పీకింది వనజ. ఇంతలో పాత అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావుతో లైన్ కలిసింది మౌర్యకి. హలో పుల్లారావు గారు, నేను మౌర్యని. మౌర్య గారు చెప్పండి. ఏం లేదు, మేమంతా మాదాపూర్ వచ్చేశాము. ప్యాకర్స్ వాళ్ళు మా ఫ్లాట్ లాక్ చేసి మీకు కీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇచ్చారండి, ఫ్లాట్ ఓనర్కి ఇవ్వమని మన వాచ్మెన్ మల్లయ్యకి హ్యాండ్ ఓవర్ చేశాను. అక్కడ మా అమ్మ లేదా అండి? మీ అమ్మ ఇక్కడ ఉండడం ఏంటండి, మీ వెంట తీసుకెళ్లేదా ప్రశ్నించాడు పుల్లారావు. అది కాదండి, అసలు విషయం ఏమిటంటే, మేం ముందుగా మా కారులో బయలుదేరాము. మా తర్వాత మా తమ్ముడు సంజయ్ బయలుదేరాడు. వాడి కారులో ఎక్కిందని మేము, మా కారులో ఎక్కుంటుందని వాడు అనుకున్నాము. తీరా ఇక్కడికి చేరిన తర్వాత చూస్తే అమ్మ లేదు. అరే, మరి ఆమె ఏమైనట్లు? అదే అర్థం కావటం లేదండి పుల్లారావు గారు. అక్కడ ఎవరి ఫ్లాట్లోనైనా కూర్చుందేమో కొంచెం ఎంక్వైరీ చేయించండి, మేం కంగారు పడుతున్నా అమ్మ గురించి. భలే వారే, కంగారెందుకు? ఆవిడేం చిన్నపిల్లటండి తప్పుకోవడానికి, ఎవరి ఫ్లాట్లోనూ ఉంటుందిలేండి, డోంట్ వరీ. సరే సార్, మీరు కొంచెం ఎంక్వైరీ చేసి కాల్ చేయండి, థ్యాంక్ యూ అన్నాడు మౌర్య. బామ్మ మిస్ అవడంతో కొత్త ఇంటికొచ్చామన్న ఆనందం లేదు పిల్లలకు. బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు. పిల్లలకే కాదు, ఎవరికీ సంతోషం లేదు. ఆ పూట వంట లేదు. ప్యాకర్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత సామాను సర్దుకోవాలి. అందుకే అందరూ హోటల్కి వెళ్లి డిన్నర్ చేయాలనుకున్నారు. రాత్రి 8 దాటుతున్నా ఎవరూ హోటల్ సంగతి ఎత్తటం లేదు. అందరికీ వర్రీగా ఉంది ముసలావిడ గురించి. కోడళ్ళైతే లోలోపల తిట్టుకుంటున్నారు, ఎవరికీ చెప్పకుండా ఎటుపోయిందో అని. అరగంట తర్వాత అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావు కాల్ చేశాడు. హలో మౌర్య గారు, మీ అమ్మగారు మన అపార్ట్మెంట్లో ఎవరి ఫ్లాట్లోనూ లేదండి, సారీ. మౌర్య ఏం మాట్లాడలేదు. అమ్మ ఎక్కడికెళ్ళుంటుంది అని తర్జన భర్జన పడుతున్నాడు. ఏమండి, పిల్లలకు ఆకలి అవుతుందేమో, హోటల్కి తీసుకెళ్ళండి అన్నది వనజ. నిజానికి ఆమెకే ఆకలిగా ఉన్నది, కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. సంజయ్ అన్నగారి వైపు చూశాడు. మౌర్య తన భార్య సింధు వైపు చూస్తున్నాడు వెర్రి మొహం వేసుకొని. ఆఖరికి మౌర్య అన్నాడు, అరే సంజయ్, మీరంతా వెళ్లి భోజనం చేసిరండి, ప్యాకర్స్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడెవరూ లేకపోతే ఎలా? ప్యాకర్స్ వాళ్ళని రాని అన్నయ్య, అందరం కలిసే వెళ్దాం అన్నాడు సంజయ్. అవును,
ఈ పాటికి వస్తూ ఉంటారు అని మళ్ళీ ప్యాకర్స్ వాళ్ళకి కాల్ చేయడం మొదలుపెట్టాడు మౌర్య. ఏమండి, నాదొక అనుమానం అన్నది సింధు భర్త వైపు చూస్తూ. ఏంటి? మనం బయలుదేరేటప్పుడు అత్తయ్య బాత్రూంకి వెళ్లారేమో, కాల్జారి పడ్డారేమో, అందుకే బయటకు రాలేకపోయారేమో, అందరూ వెళ్లిపోయారనుకుని ఈ ప్యాకర్స్ వాళ్ళ ఫ్లాట్కి లాక్ చేసి ఉంటారేమో. భార్య మాటలు వింటూనే మౌర్య గుండె గుభేలుమన్నది. కొంపదీసి అమ్మ బాత్రూంలో పడి కాలు విరగ్గొట్టుకుని ఉంటే? మౌర్య మనసులో రకరకాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఏవండి, నేను చెప్పింది వినిపించుకోరే అన్నది సింధు. ఏంటే అన్నాడు విసుగ్గా. అదేనండి, పుల్లారావుకి ఫోన్ చేసి ఫ్లాట్ తాళం తీసి బాత్రూంలో చూడమనండి, ఎందుకైనా మంచిది అన్నది సింధు. పుల్లారావుకా? ఏడుస్తాడేమో, ఇప్పుడే కదా అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్ని వెతికి చెప్పాడు. తాళం చెవి వాచ్మ్యాన్కి ఇచ్చానన్నాడుగా, పోనీ వాచ్మ్యాన్ మల్లయ్యని పిలిచి చెప్పమనండి అన్నది. ఈ ఐడియా బాగానే ఉందనుకుని పుల్లారావుకి చెప్పాడు వాచ్మ్యాన్తో తాళం తెరిపించి బాత్రూంలో చెక్ చేయమని. కాసేపటికి సమాధానం వచ్చింది. వాచ్మ్యాన్ ఫ్లాట్ తాళం తీసి బాత్రూంలో చూశాడు, ఆమె లేదండి. ఇంకేం చేయాలో తోచక అంతా నిట్టూరుస్తుంటే నవ్య అపార్ట్మెంట్ ముందు పెద్ద శబ్దం వస్తూ పాకర్స్ అండ్ మూవర్స్ వ్యాను ఆగింది. వ్యాన్ క్యాబిన్ లోంచి దిగుతోంది అన్నపూర్ణమ్మ. ఆమెను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. బామ్మొచ్చింది, బామ్మ దిగింది. అమ్మా, మేమంతా బయలుదేరుతుంటే నువ్వెక్కడ ఉండిపోయావే? కోపంతో అన్నాడు మౌర్య తల్లితో. నేనెక్కడికి పోయాన్రా, ఇంట్లోనే ఉన్నాను. నన్ను పట్టించుకోకుండా మీరంతా కార్లెక్కి తుర్రుమన్నారు. పైగా నేనెక్కడికి పోయానంటున్నారా? బావుందిరా ఎదురుదాడి అన్నది అన్నపూర్ణమ్మ. అంతా నోళ్లు తెరిచారు. సార్, అమ్మగారు ఎంతసేపటికి టీవీ తీయనీలేదండి. ఇదొక్క సీరియలు అని మమ్మల్ని నిలబెట్టేశారండి. అన్ని సామాన్లు ప్యాక్ చేశాము. టీవీ ఒక్కటే మిగిలిందని చెప్తున్నా వినిపించుకోలేదండి. కూర్చోవటానికి కుర్చీ లేకపోయినా నిలబడే చూస్తున్నారండి. అప్పటికి మీరంతా కార్లెక్కి బయలుదేరిపోయారు. ఇక మేం వెళ్ళిపోతాం అమ్మగారు అని బెదిరిస్తే బయలుదేరారండి. మీరంతా తనను వదిలిపెట్టి పోయారని తిట్టారండి. ఇంకేం చేస్తాం, క్యాబిన్లో కూర్చోబెట్టి తీసుకొచ్చేశాం. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అతను చెబుతుంటే అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఉన్నారు. కొడుకులిద్దరికీ గుంటూరు కారం ఒంటికి పూసుకున్నట్లుగా మండిపోతోంది. కాని అమ్మను ఏమనగలరు? అమ్మల మెదళ్లు పనికి రాకుండా పాడు చేస్తున్న టీవీ సీరియల్స్ వాళ్ళను తిట్టుకున్నారు. కాదు గొనుక్కున్నారు. అంతకంటే ఏం చేయలేక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.